కిరణ్ బాగానే విమర్శిస్తూ ఉండేవాడు. కొంచెం శలోక్తులు విసురుతూ వైసీపీ పార్టీని ఇబ్బందుల్లో పెట్టేనట్టుగానే అనిపించేది. కానీ ఈ మధ్య అతను భూత పురాణం నేర్చుకున్నాడు. ఆ భూత పురాణం అనేది సంస్కారం కాదు కదా, విమర్శించాలి తప్ప అదే పనిగా ఏదో అందరూ కూడా నవ్వుతున్నారనో, లేకపోతే అందరూ కిరణ్ బాగా మాట్లాడుతున్నావు అని అన్నారనో, నువ్వు పెద్ద పొంగిపోయి మాట్లాడితే తీసుకెళ్ళి తొక్కుతారు. కాబట్టి ఎవడైనా కానీ సంస్కారం. మన టీడీపీ కిరణ్ ని అరెస్ట్ చేశారు కదా, భారతి పైన జగన్ పైన బాగా బూతులు మాట్లాడేస్తా అని చెప్పేసి టీడీపీ కిరణ్ ని అరెస్ట్ చేశారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు కిరణ్ బాగానే విమర్శిస్తూ ఉండేవాడు. కొంచెం శలోక్తులు విసురుతూ వైసీపీ పార్టీని ఇబ్బందుల్లో పెట్టేనట్టుగానే అనిపించేది. కానీ ఈ మధ్య అతను భూత పురాణం నేర్చుకున్నాడు. ఆ భూత పురాణం అనేది సంస్కారం కాదు కదా. రాజకీయాలలో లేకపోయినా అతను ఒక యూట్యూబర్ అయినా ఏంటి చక్కగా మాట్లాడాలా, సమాజంలో ఎలాంటి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. తప్పు చేసినోడు ఎవరికైనా శిక్ష తప్పదు, ఇది మాత్రం గ్యారెంటీ. కిరణే కాదు, ఇంకొకడే కాదు, ఇంకొకటి కిరణ్ తెలుగుదేశమే కాదు, ఇంకొకడైనా ఎవడైనా కానీ బూతు రాజకీయం, తిట్ల రాజకీయం చేయకూడదు. చేస్తే మాత్రం వాడికి తగిన శిక్ష పడుతుంది. అందుకు ఉదాహరణ కిరణ్. ఆయన పేటరైపోయాడు బాగా. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనము రెడ్ బుక్ పాలనే కాదు, తప్పు చేస్తే ఎవరికైనా చట్టం చుట్టం కాదని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనుకోవాలండి. ఇప్పుడు మనం సమాజంలో బతుకుతున్నప్పుడు సంస్కారంగా మాట్లాడాలి. మాట్లాడే మాట నీకు విమర్శించాలని విమర్శించు, అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదకి సంస్కారం లేకుండా బూతులు మాట్లాడుతూ యూట్యూబ్లో అలచలు చేస్తుంటే రేపు పొద్దున్న మన కుర్రోళ్ళు ఏం నేర్చుకోవాలి? అంటే ఇష్టానుసారం బూతులు తిట్టాడునా? ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ ఏ పార్టీ వాడైనా ఆ పార్టీ చేసిన తప్పు ఒప్పుల్ని మనం విమర్శించాలి తప్ప అదే పనిగా ఏదో అందరూ కూడా నవ్వుతున్నారనో, లేకపోతే అందరూ కిరణ్ బాగా మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నారనో, నువ్వు పెద్ద పొంగిపోయి మాట్లాడితే తీసుకెళ్ళి తొక్కుతారు. కాబట్టి ఎవడైనా కానీ సంస్కారవంతంగా మాట్లాడాలి.